కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా My dear students, today we are here celebrated what? Looking very cute. You are wearing very different dresses. కృష్ణాష్టమి అంటే ఏంటి తెలీదా? కృష్ణాష్టమి అంటే కృష్ణుని పుట్టినరోజు. కృష్ణాష్టమి అంటే కృష్ణుని పుట్టినరోజు. మీరు మీ పుట్టినరోజుని సెలబ్రేషన్ చేసుకుంటారు కదా నాన్న, మీ ఫ్రెండ్స్ తోని, మీ పేరెంట్స్ తోని, మీ నైబర్స్ తోని, రిలేషన్స్ తోని మీరు మీ పుట్టినరోజుని సెలబ్రేషన్ చేసుకుంటారు. కృష్ణుని పుట్టినరోజుని మనము అందరం ఎందుకు సెలబ్రేషన్ చేసుకుంటున్నాం? మళ్ళీ మీరు మీ ఫ్రెండ్స్ తోని, మీ రిలేషన్స్ తోని మాత్రమే చేసుకుంటారు. సో కృష్ణుని పుట్టినరోజుని మాత్రం మనం అందరం కలిసి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఎందుకని తెలుసా ఎవరికైనా? సో నైస్. ఓకే, కృష్ణుడు పుట్టినరోజుని మనం అందరం ఎందుకు సెలబ్రేషన్ చేసుకుంటున్నామంటే కృష్ణుడిని మనము దేవునిగా కొలుచుకుంటున్నాము. ఎందుకు దేవునిగా కొలుచుకుంటున్నాము? కృష్ణుడు ఏం చేశాడు, ఎందుకు దేవుడు అయ్యాడు? తను చేసిన మీ శ్రీకృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడు, అంటే మీ ఏజ్ లో ఉన్నప్పుడు చాలా అల్లరి పనులు చేసేవాడంట. చాలా అల్లరి పనులు. మీరు కార్టూన్ ఛానల్స్ చూసారా నాన్న? కార్టూన్ లో శ్రీకృష్ణుడు ఛానల్స్ చూసారా? ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఏమేం చేశాడు మీకు ఏమైనా గుర్తుందా? చెప్తారా ఎవరైనా? చెప్పు మామ, చెప్పమ్మా. ఏం చేస్తాడు కృష్ణుడు? నీకు ఎందుకు హ్యాపీనెస్ వచ్చింది? సో కృష్ణుడు చాలా అల్లరి పనులు చేసేవాడు అని చెప్పాను కదా. ఎలాంటి అల్లరి పనులు చేసేవాడు? అందరితోని వెన్నని దొంగలించేవాడు. ఇంకా మట్టి తిన్నాడు అన్నారు కదా. సో మట్టి ఎందుకు తిన్నాడు? ఎందుకంటే కృష్ణుడు చేసిన ప్రతి పనిలో నుంచి మనము ఒక నీతిని నేర్చుకోవాలి. ఏంటా నీతి? మట్టి తినడం మంచిదా? మళ్ళీ మట్టి తింటే మళ్ళీ మనము గుడ్ కాదు కదా. మళ్ళీ ఏం నీతి ఉంది అందులో? ఏంటంటే మట్టి తినడం వల్ల వాళ్ళ మమ్మీ బెదిరిస్తుంది. అవును, మనము బ్యాడ్ ఫుడ్ తింటే మమ్మీ బెదిరిస్తుందా లేదా? అలాగే వాళ్ళ మదర్ కూడా బెదిరిస్తే అప్పుడు తను నోరు తెరువు అంటది కదా, క్లీన్ చేస్తారు కదా. సో తను నోరు తెరిస్తే ఏమవుతుందంటే వెరీ నైస్, భూమండలం మొత్తము తన నోట్లో కనిపిస్తుంది. మన నోరు తెరిస్తే ఏముంటది? ఏమని వస్తుందా? కాదు కదా. సో భూమండలం మొత్తం కనిపిస్తుంది. భూమండలం అంటే ఏంటి? గ్లోబ్. మన మొత్తం గ్లోబ్, సన్, మూన్ అంతా మొత్తం మొత్తం కనిపిస్తుంది తనకి. తను మన్ను తినడానికి కారణం తను దేవుడు. తను మన్ను తిన్నా ఏం కాదు మమ్మీ, నేను దేవుణ్ణి అని తనకి నిరూపించుకోవడం కోసం తను మన్ను తిన్నాడు. సో దేవుడు మమ్మీకి నేను దేవుణ్ణి, నాకేం కాదు, నువ్వు హ్యాపీగా ఉండు మమ్మీ అని చెప్పాడు. అదొక్కటే కాదు కదా. మరి వెన్న దొంగ అంటారు. వెన్న దొంగ అంటే ఏంటి? వెన్నను దొంగిలిస్తే దొంగతనం అంటారు కదా. వెన్నను ఎందుకు దొంగిలిచ్చాడు? అప్పుడు వెన్న అసలు పుట్టి అక్కడ ఏం కనపడుతుంది? అక్కడ కట్టారు కదా,
చూడండి అక్కడ. వాట్ ఈస్ దట్? ఉట్టి. ఉట్టి అంటే తెలుసా? ఏం చేస్తారు? కొన్ని ఉట్టిని ఏం చేస్తారు? కొడతారు. ఎందుకు కొడతారు? తెలియదు కదా. సో ఉట్టిని ఎందుకు కొడతారంటే, ఉట్టి అంటే ఒక కుండ, ఆ కుండలో పాలు పెరుగు వేసి పైకి కడతారు. అందకుండా పైకి కట్టడం వల్ల శ్రీకృష్ణుడు పాపము వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికి ఆకలేస్తుంది. ఏం చేయాలి? వెళ్ళి ఆ ఉట్టి పగలగొట్టేసి అందరికీ పంచేస్తాడు. సో ఉట్టి పగలగొట్టాడు, దొంగతనం చేశాడు అంటే అది దొంగ కాదు. మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మన దగ్గర ఉన్నదాన్ని అందరికీ పంచాలి. హెల్పింగ్ నేచర్, హెల్ప్ చేయాలి. మీ ఫ్రెండ్స్కి మీకున్న దాంట్లో హెల్ప్ చేయాలి. సో కృష్ణునికి ఇంకా మంచి మంచి గుణాలు ఉన్నాయి. చాలా స్టోరీస్ ఉన్నాయి. దుర్మార్గులను నాశనం చేశాడని, రాక్షసుని చంపాడని, ఇలా చాలా 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 స్టోరీస్ ఉన్నాయి. మనం చెప్పుకుంటూ పోతే చాలా అయిపోతుంది. సో ఇంకా కృష్ణుడికి ఒక మంచి స్నేహితులు ఉన్నారు. అందరూ స్నేహితులే. మీకు కూడా మంచి స్నేహితులు ఉన్నారు కదా? మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఎస్. బట్ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా ఒక బెస్ట్ ఫ్రెండ్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఎస్, ఒక బెస్ట్ ఫ్రెండ్. అలాగే కృష్ణుడికి కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు. ఎవరంటే తన పేరు కుచేలుడు. కుచేలుడు అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ బెస్ట్ ఫ్రెండ్కి తను చాలా పేదవాడు, అంటే పూర్. పేదవాడంటే పూర్. కృష్ణుడు మాత్రం చాలా రిచ్. కానీ కృష్ణుడు తన పేదవాడైన కుచేలుడికి కష్టం వచ్చినా తను చెప్పకపోయినా తనే తెలుసుకొని హెల్ప్ చేశారు. సో మనం కూడా మన ఫ్రెండ్స్కి అందరికీ హెల్పింగ్ నేచర్ చేయాలి. ఓకే. సో ఇక్కడ బాగుంది, హెల్పింగ్ నేచర్ చేయాలి, అన్ని చేయాలి. కృష్ణుడి దేవుని అన్నారు, మదర్ మాత్రమే చూశారు. మళ్ళీ అందరికి ఎలా తెలిసింది దేవుడని? ఒకసారి ఏం జరిగిందంటే వాళ్ళ ఊరిలో పెద్ద తుఫాన్ వచ్చింది. పెద్ద తుఫాన్. తుఫాన్ అంటే తెలుసా? ఏంటి? గాలి వర్షం వచ్చి మొత్తం ఇండ్లన్నీ కొట్టుకుపోయినాయి అంట. వాళ్ళ ఆవులు దూడలు అన్ని అన్ని వర్షానికి వెళ్ళిపోతున్నాయి. అయ్యో, అంతమంది పోతే ఇల్లు లేకపోతే ఉంటారా? ఉంటారా? నో కదా, వర్షాలు తడిచిపోతాం కదా. సో ఏం చేశాడు కృష్ణుడు? అంతమందిని తన ఊరంతా కాపాడడం కోసము వెరీ నైస్ కొండని ఎత్తాడు. కొండని ఎత్తాడు. కొండ అంటే చిన్న రాయా? చాలా పెద్ద కొండ, చాలా పెద్ద కొండ. ఆ కొండని తన చిటికెన వేలి మీద నుంచోబెట్టాడు. చిటికెన వేలి మీద, ఓన్లీ ఈ ఫింగర్ మీద మాత్రమే నుంచోబెట్టాడు. సో ఎలా? తను దాని వల్ల తన ఊరి అంతటిని ఎన్నో రోజుల పాటు కాపాడగలిగాడు. సో దేవుడు అనడానికి నిదర్శనం. అందుకే మనం కృష్ణుడిని బాగా కొలుచుకుంటాం. మరి కృష్ణుని బాగుంది, దేవుడు కొలుచుకుంటాము. మరి కృష్ణుడు చెప్పినట్టు కృష్ణుడు చేసే మంచి పనులు చేయాలి, ఆయన చేసే ధర్మ కార్యాలు చేయాలి అంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? కృష్ణుడిలాగా రావాలంటే కాలేం కదా, మనం కొండలు ఎత్తలేం కదా. సో మనం ఏం చేయాలి అంటే ధర్మంగా ఉండాలి. ధర్మం అంటే మనకు తెలియదు కదా. సో హానెస్ట్ గా ఉండాలి. హానెస్ట్ అంటే ఏంటి? ఇగో స్కూల్కి రమ్మంటే డుమ్మాలు కొట్టేస్తారు, తెల్లారి స్కూల్కి వస్తారు. ఏంటమ్మా డుమ్మా కొట్టావు, ఎందుకమ్మా రాలేదు అని అడిగితే ఏమంటారు? రీజన్ చెప్తారు. నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఫీవర్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని చెప్పేస్తారు. హానెస్ట్ అంటే అసలు జరిగింది ఏందో అదే చెప్పాలి. అనవసరంగా డుమ్మాలు కొట్టి మీరు చేయొద్దు. సో హానెస్ట్ గా ఉంటే మనం ఏమి దండం పెట్టి పూజలు చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు న్యాయంగా ఉంటే దేవుడే మీ దగ్గర ఉంటాడు. ఓకే, ఓకేనా? ఏం చేయాలి మరి కృష్ణుడు మన దగ్గర ఉండాలంటే? హానెస్టీగా ఉండాలి. ఎలా ఉండాలి? హానెస్టీగా ఉండాలి. సో కృష్ణుడు చాలా అలంకరణ ప్రియుడు, అందంగా ఉంటారు. నీలమేఘ శ్యాముడు, పద్మం వంటి కనులవాడు. సో మీరందరూ కూడా చాలా అందంగా రెడీ అయ్యారు కదా, అవునా? సో మీ పేరెంట్స్ ఎలా ఎందుకు రెడీ చేశారు? కృష్ణుడు తన పిల్లల్లో కృష్ణుని చూసుకోవాలని రెడీ చేశారు. ఓకే. సో కృష్ణుడికి సంగీతం అన్నా డాన్స్ అన్నా కూడా చాలా ఇష్టం. ఓకేనా? జాయిన్ యువర్ హ్యాండ్స్.
బజే బాజే ఆ డోలు బజే రే బజరే 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 ఓ బర్సే బర్సే రే రంగ్ బర్సే రే రంగ్ బర్సే రే బజరే 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 बाजे आ ढोल बजे बाजे